సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఆషాఢ శుక్ల ఏకాదశి అంటే తొలి ఏకాదశికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ ఏడాది జూలై 25 శనివారం తొలి ఏకాదశిని భక్తి శ్రద్ధలతో జరుపుకోబోతున్నాం. దీనిని దేవశయన ఏకాదశి, శయన ఏకాదశి, హరివాసరం, పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడని పురాణాలు చెప్తున్నాయి. దీంతో చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం ఈ ఒక్కరోజు భక్తితో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అనేక యజ్ఞాలు చేసినంత పుణ్యం లభిస్తుందని, పాపక్షయం కలుగుతుందని విశ్వాసం. కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు 7 తరాల పాపాలు కూడా నశిస్తాయి అని పేర్కొంటాయి. అయితే ఇది హిందూ ఆధ్యాత్మిక విశ్వాసం అని గుర్తుంచుకోవాలి. ఈరోజు ఏం చేయాలి? బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి. ఇంటిని శుభ్రపరిచి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించాలి. తులసి దళాలతో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాలను జపించాలి. వీలైతే రోజంతా ఉపవాసం ఉండాలి. ఆరోగ్య కారణాల వల్ల పూర్తి ఉపవాసాన్ని చేయలేని వారు పండ్లు లేదా పలహారాన్ని తీసుకోవచ్చు. విష్ణు సహస్రనామం, గజేంద్ర మోక్షం లేదా భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను పారాయణ చేయడం చాలా శుభప్రదంగా భావిస్తాం. సాయంత్రం దీపారాధన చేసి పేదలకు అన్నదానం లేదా ఏవైనా కొన్ని వస్తువులను దానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్తారు. మరి ఇవాళ చేయకూడని పనులేంటో చూద్దాం. కోపం పడ్డం కానీ, అబద్ధం చెప్పడం కానీ, అలాగే పరుషవాక్యాలు కానీ మాట్లాడకూడదు. మద్యం, మాంసాహారం పూర్తిగా నివారించాలి. వీలైనంత వరకు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. తులసి ఆకులను ఈ రోజున కోయకుండా ముందు రోజు సేకరించడం ఆచారంగా భావిస్తారు. భగవంతుని స్మరణతో రోజంతా గడపాలని పండితులు సూచిస్తున్నారు. మరి పూజా సమయాలేంటో చూద్దాం. ఈ ఏడాది ఏకాదశి తిథి జూలై 24 ఉదయం 10:08 ప్రారంభమై జూలై 25 ఉదయం 11:54 ముగుస్తోంది. ఉదయ తిథి ప్రకారం జూలై 25న తొలి ఏకాదశి వ్రతం ఆచరించాలి. ఉపవాస విరమణను జూలై 26 ఉదయం చేయాలని పంచాంగాలు సూచిస్తున్నాయి. భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ ఈ తొలి ఏకాదశిని జరుపుకుంటే ఆధ్యాత్మిక ప్రశాంతత, మనశ్శాంతి, దైవానుగ్రహం కలుగుతాయని భక్తుల విశ్వాసం.